వనపర్తి జిల్లా ఓజిలి మండలంలో మనసున్న మారాజు గున్నం సేవా ట్రస్ట్ చైర్మన్ గున్నంరెడ్డి మధుసూదన్ రెడ్డి ఓజిలి మండలంలో జన్మించడం మనందరి అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అనంతరం చిలమాను ఎస్టీ కాలనీలో కలుషితమైన త్రాగునీరు రావడంతో గున్నంరెడ్డి మధుసూదన్ రెడ్డిని గతంలో కాలనీ ప్రజలందరూ కలిసి సమస్యను తెలపగా వెంటనే స్పందించి 2 నెలల వ్యవధిలోనే తాగునీటిని ప్రతి ఇంటికి కుళాయిలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఆ మనసున్న మహారాజుకు మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఎస్సీ కాలనీలో సేవా ట్రస్ట్ ఏర్పాటు చేసిన తాగునీటి పథకంను ఎమ్మెల్యే విజయశ్రీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సవాల నడుమ ఘనంగా ప్రారంభించారు. కాలనీ మహిళలు కర్పూర హారతులతో నీరాజనాలు పలుకుతూ ఘన స్వాగతం పలికారు. గున్నంరెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి నుంచి ఈ కాలనీకి సూళ్లూరుపేట నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ విజయశ్రీ కాలనీగా నామకరణం చేయనున్నట్లు వివరించారు. ఈ టీడీపీకి ఆయన అండగా నిలబడ్డం మనందరి అదృష్టం కూడా. నేను ప్రచారం అప్పుడు చూశాను, బండ్లకన్పూర్ గ్రామం ఎంత డెవలప్ చేశారో, అలాగే ఈ స్కూల్ కూడా ఆయన దత్తత తీసుకొని పైన సైన్స్ ల్యాబ్, కింద సోషల్ ల్యాబ్ అన్ని ఏర్పాటు చేశారు. మామూలుగా ఇలాంటి ల్యాబ్స్ అన్ని ఈ ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఉండవు, ఇంటర్నేషనల్ స్కూల్స్ లో మాత్రమే ఇలాంటి ఫెసిలిటీస్, అమ్యూనిటీస్ ఉంటాయి. అలాంటివన్నీ పెట్టిన మధురెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓజిలి మండలాన్ని ఇంకా పెద్దగా డెవలప్ చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. తప్పకుండా ఆయన హామీ ఇచ్చినట్టు చేస్తారు. అలాగే నేను కూడా నా వంతు కృషి నేను చేస్తాను. మీరందరూ నన్ను నమ్మి గెలిపించినందుకు సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారు. ఎలాంటి కక్ష సాధింపులు లేకుండా అందరం అభివృద్ధి ధ్యేయంగా నడుద్దాము. ఎలాగైతే నేను ప్రచారంలో ప్రతి గ్రామానికి వెళ్ళి ఓట్లు అడిగాను, అలాగే ప్రతి గ్రామానికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారం దిశగా నడుస్తారని మీ అందరి ముందు హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నిర్మాణం అయితేనే, పెన్షన్లు అయితేనే, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఒక్కొక్కటి తీర్చుకుంటామని చెప్పని కూడా ఆ విషయంలో నా కుమార్తె నాకంటే చాలా స్పీడ్ గా ముందుంటుంది. ప్రజా సమస్యలు పరిష్కరించే దాంట్లో ఆమె చాలా చురుగ్గా పనిచేస్తుందని చెప్పని కూడా మరి రేపు మన ప్రియతమ నాయకులు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్దారులకి 7,000 రూపాయలు ఒక జీతం ఇచ్చినట్టు ఇవ్వబోతున్నారు. ఇక్కడ ఉండే తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఆ గ్రామాల్లో ఉదయాన్నే 6 గంటలకు లేచి అధికారులతో సమన్వయం చేసుకుని మీరందరూ కూడా పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పని అందరినీ కోరుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన